27వ తేదీ నవంబర్ నెల 2025వ సంవత్సరం. ఈ రోజు దేవుని వాగ్దానము. యెషయా గ్రంథము 46వ అధ్యాయము 4వ వచనము. ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే, తల వెంట్రుకలు నెరియు వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే. సహోదరి సహోదరులారా, సదాకాలము మనకు తోడుగా ఉండే దేవుడు మన ప్రభువు. ఏమాత్రము విడిచిపెట్టే దేవుడు కాదు. ఒకసారి మన జీవితాలను జాగ్రత్తగా పరిశీలిస్తే ఇప్పటి వరకు ఎన్నోసార్లు మనము ప్రభువునకు విరుద్ధమైన కార్యాలను చేసి ఉంటాము. ఆయన ప్రభు మనల్ని క్షమిస్తూ మనకు తోడుగా ఉంటూ ఎన్నో మేలులను జరిగిస్తూ ఉన్నాడు. ఈ రోజు మనం సజీవంగా ఉన్నాము అంటే, ఆశీర్వదింపబడుతున్నాము అంటే అది కేవలం ప్రభు యొక్క కృప మాత్రమే. మన పరిస్థితి బాగున్నప్పుడు అందరూ మనకు తోడుగా ఉంటారు. పరిస్థితి బాగోకపోతే మనల్ని ఒంటరిగా విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ మనుషుల వలె విడిచిపెట్టే దేవుడు కాదు మన ప్రభువు. ప్రభు అంటూ ఉన్నాడు, ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే, తల వెంట్రుకలు నెరియు వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే అని. బిడ్డ చాలా చిన్న వయసులో ఉన్నప్పుడు అందరూ తనని ఎంతగానో ఇష్టపడుతూ ఎత్తుకుంటూ ఉంటారు. ఆ బిడ్డ పెరిగి పెద్దవాడయి వృద్ధుడైనప్పుడు చిన్నప్పుడు చూపించిన ప్రేమ వృద్ధాప్యంలో చూపించరు, పైగా విడిచిపెట్టేస్తూ ఉంటారు. కానీ మన ప్రభువు మన వృద్ధాప్యంలో కూడా మనల్ని ఎత్తుకునే దేవుడు. తల వెంట్రుకలు నరిగే వరకు మనల్ని ప్రేమిస్తూ ఎత్తుకునే దేవుడు. మరణం వరకు మనకు తోడుగా ఉండే దేవుడు మన ప్రభువు. ఈ రోజు మీరు అనుభవిస్తున్న శ్రమను బట్టి, పోరాటాలను బట్టి ప్రభు మిమ్మల్ని విడిచిపెట్టేశాడు అని ఎప్పుడు అనుకోవద్దు. మన తప్పుల నిమిత్తము, పాపముల నిమిత్తము ప్రభు కొంతకాలం మనల్ని శిక్షించినప్పటికీ మరలా గొప్ప వాత్సల్యంతో మనల్ని సమకూర్చుతాడు. ప్రభు మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు అనే విషయాన్ని మీరు గ్రహించాలి. ప్రభుపై విశ్వాసాన్ని కోల్పోవద్దు. కానీ మీ శ్రమ నిమిత్తము ప్రభు సన్నిధిలో విశ్వాసంతో ప్రార్థించండి. ఆశ్చర్యరీతిగా ప్రభువే గొప్ప విడుదలను అనుగ్రహిస్తాడు. ప్రార్థన. పరిశుద్ధుడవగు ప్రభువా, మీ పరిశుద్ధమైన నామమునకు తరతరములు యుగయుగములు మహిమ కలుగును గాక. మనకు నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం తండ్రి. మాకు కలిగే పోరాటాలను బట్టి మీరు మమ్మల్ని విడిచిపెట్టేశారు అని ఎప్పుడు అనుకునే వారముగా మేము ఉండకూడదు తండ్రి. మేము ఒంటరిగా లేము, మీరు మాకు తోడుగా ఉన్నారు, మమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నారు అని గ్రహించగలిగే జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి ప్రభువా. ఎటువంటి శ్రమ, ఇబ్బంది కలిగినప్పటికీ మీ సన్నిధిలో మీ సహాయం కోసము మొరపెట్టే వారముగా మమ్మల్ని దీవించండి తండ్రి. ప్రతిదినము ప్రతి క్షణము మీరే మాకు తోడుగా ఉంటూ మమ్మల్ని నడిపించమని ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి, అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.